కేవలం 16 ఏళ్ల వయసులో స్వరాజ్యం కోసం నడుం కట్టి సువిశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని, ఇటు బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను గడగడ వణికించిన మరాఠా యోధుడు. విజయమో వీరస్వర్గమో, చావో రేవో లాంటి పాతకాలం పద్ధతులకు స్వస్తి పలికి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు 2 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ పుంజుకొని శత్రువు మైండ్ బ్లాంక్ అయ్యేలా కోలుకొని దెబ్బతీయాలి అనే కొత్త ఫార్ములా కనిపెట్టిన మేధావి. కొండ కోనలను ఆసరాగా చేసుకుని గెరిల్లా యుద్ధాన్ని వెలుగులోకి తెచ్చిన మహావీరుడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. మన భారతదేశంలో నేవీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాజు ఇతడే. ఔరంగజేబు కూతురిని సైన్యం బంధించినప్పుడు ఆ అమ్మాయిని చూసి నీలో నా తల్లి కనిపిస్తుంది అని చెప్పి తిరిగి ఢిల్లీకి పంపించిన సంస్కారవంతుడు. మతం పిచ్చితో గ్రూపులుగా ఉన్న ఆ రోజుల్లో తన సైన్యంలో మెజారిటీ, అత్యంత ప్రాధాన్యత గల పదవుల్లో ముస్లింలకు చోటిచ్చి సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటిన ఛత్రపతి. అతడే మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ పూర్వీకులు రాజస్థాన్లోని ఉదయపూర్కి చెందిన రాజ్పుత్ వంశస్థులు. కాలక్రమంలో విదేశీయుల దాడుల వల్ల మహారాష్ట్ర ప్రాంతానికి వలస వచ్చి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. శివాజీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బాబాజీ భోస్లే మహారాష్ట్రకు చెందిన పూణే ప్రాంతంలో గ్రామ పెద్దగా ఉండేవాడు. బాబాజీ భోస్లే, దీపాబాయ్ వెంగోజీ నింబాల్కర్ దంపతులకు 2 కుమారులు. పెద్దవాడు మాలోజీ, చిన్నవాడు విటోజీ. వీరంతా పూణేలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. అయితే ఒకరోజు మాలోజీ, విటోజీలకు అక్కడి గ్రామస్తులకు మధ్య పెద్ద గొడవ జరగడంతో అన్నదమ్ములిద్దరూ ఊరు వదిలి వేలూరుకి వెళ్తారు. ఈ వేలూరుకి మీలో కూడా చాలామంది వెళ్ళుంటారు. మనమంతా ఈ వేలూరును ఎల్లోరా అని పిలుచుకుంటుంటాం. మన ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహలు ఇక్కడే ఉన్నాయి. వేలూరులోని భూభాగం మొత్తం కొండలతో, రాళ్లతో ఉండి వ్యవసాయానికి పనికి రాకుండా ఉంటుంది. దాంతో మాలోజీ, విటోజీలు గత్యంతరం లేక లఖోజీ జాదవ్ సైన్యంలో చేరుతారు. ఈ లఖోజీ జాదవ్ అహ్మద్నగర్కు చెందిన నిజాం షాహీ సుల్తాన్లకు విధేయునిగా ఉంటూ సింకేడ్ రాజా, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నటువంటి బుల్డానా ప్రాంతానికి జాగీర్దార్గా ఉన్నాడు. ఈ లఖోజీ జాదవ్ యాదవ వంశానికి చెందినవాడు. కొద్ది రోజుల్లోనే మాలోజీ, విటోజీలు తమ ప్రతిభా పాటవాలతో, యుద్ధ నైపుణ్యంతో సైన్యంలో ఉన్నత పదవులను దక్కించుకున్నారు. మాలోజీ భోస్లే వివాహం ఉమాబాయ్ నింబాల్కర్తో జరగగా, విటోజీ వివాహం ఆబాయ్తో జరిగింది. అయితే మాలోజీకి చాలా రోజుల వరకు సంతానం కలగకపోవడంతో దంపతులిద్దరూ కలిసి అహ్మద్నగర్లోని షా షరీఫ్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రార్థనలు చేసిన కొద్ది రోజులకే ఉమాబాయ్ 1599 మార్చి 13వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఆ బిడ్డకు షహాజీ అని పేరు పెట్టుకున్నారు. అలాగే మరో 2 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డకు షరీఫ్జీ అని పేరు పెట్టారు. ఇటు విటోజీ, ఆబాయ్ దంపతులకు 8 మంది కుమారులు. వారి పేర్లు సంభాజీ, ఖేలోజీ, మాలోజీ, మాంబాజీ, నాగోజీ, పార్సోజీ, తెంబక్జీ, కక్కాజీ. ఓ హోలీ పండుగ రోజు లఖోజీ జాదవ్ తన సైన్యంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి నాయకుల కుటుంబాలకు తన ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాడు. లఖోజీ జాదవ్ తన కూతురు జీజాబాయిని ఒక తొడపై కూర్చోబెట్టుకుని ఉంటాడు. అప్పుడు తన కుమారుడు షహాజీని వెంటబెట్టుకుని మాలోజీ, ఉమాబాయిలు అక్కడికి వస్తారు. ముఖంలో తేజస్సుతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నటువంటి షహాజీని చూసి లఖోజీ జాదవ్ ముగ్ధుడవుతాడు. వెంటనే ఆ బాలుని పైకి లేపి తన మరో తొడపై కూర్చోబెట్టుకుంటాడు. ఒక తొడపై జీజాబాయ్, మరొక తొడపై షహాజీ. వీరిద్దరిని చూస్తూ ఆహా, వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది, వీరిద్దరికీ గనక పెళ్లి చేస్తే ఈ జంటను చూసిన వాళ్ళు చూసినట్టు ముగ్ధులవడం ఖాయం అని అంటాడు. లఖోజీ మాట వరుసగా అన్న ఆ మాటలను మాలోజీ చాలా సీరియస్గా తీసుకొని ఊరంతా చాటింపేస్తాడు. అది తెలిసి లఖోజీ జాదవ్ కోపంతో ఊగిపోతాడు. కేవలం నా సైన్యంలో ఉంటూ కూలీకి పనిచేసే నువ్వు నా బిడ్డను కోడలుగా చేసుకోవాలని కలలు కంటావా? ఆశకు కూడా ఓ హద్దుండాలి అంటూ మాలోజీని ఘోరంగా అవమానించి తన సైన్యం నుండి తీసేస్తాడు. దాంతో మాలోజీ, విటోజీలు వేలూరుకి దగ్గరలో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ఓ ప్రాంతంలో తిరిగి వ్యవసాయం చేయడం మొదలు పెడతారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. అయితే ఒకరోజు మాలోజీ తన పొలంలోని ఓ రంధ్రం నుండి పాము బయటకు రావడం గమనిస్తాడు. అయితే పూర్వం మన పూర్వీకులు
పాము ఉండే ప్రాంతంలో గుప్త నిధులుంటాయని, ఆ పాము గుప్త నిధులకు కాపలా కాస్తూ ఉంటుందని ఓ నమ్మకం ఉండేది. దాంతో మాలోజీ అక్కడ ఏమైనా గుప్త నిధులున్నాయేమోనని తవ్వడం మొదలు పెడతాడు. కొంత లోతు తవ్విన తర్వాత 1 కాదు 2 కాదు ఏకంగా 7 గుప్త నిధులతో కూడిన కుండలు బయటపడతాయి. కుండల నిండా బంగారం. ఇంకేముంది, వెంటనే ఎవ్వరూ చూడకుండా ఆ నిధిని ఇంటికి తరలిస్తాడు మాలోజీ. తమ్ముడు విటోజీకి నిధి రహస్యం చెబుతాడు. ఈ రోజుల్లో అయితే పొరపాటున అన్నదమ్ములిద్దరూ కలిసి నిధి వెతికి ఉంటే గనక చివరికి ఆ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు మాత్రమే ప్రాణాలతో ఉండేవారు కాబోలు. కానీ ఆ రోజుల్లో మనుషులు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండేవారు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ సొమ్ముతో గుర్రాలను, ఆయుధాలను, గుడారాలను కొని తమకంటూ 1000 మందితో కూడిన ఓ ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ రోజుల్లో కిరాయి సైన్యాలు చాలా ఎక్కువగా ఉండేవి. శత్రువులు తమ రాజ్యంపై దండయాత్ర చేసినప్పుడు వారిని ఎదుర్కోవడానికి సైన్యం సరిపోనప్పుడు రాజులు ఈ కిరాయి సైన్యాలకు కావలసినంత డబ్బిచ్చి తమ సైన్యంలో కలుపుకునేవారు. కొన్నిసార్లు డబ్బుకు బదులుగా జాగీర్లను ఇనాములుగా ఇచ్చేవారు. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ మాలోజీ, విటోజీలు నేరుగా నిజాం షాహీ సైన్యంలో చేరి అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. నిజాం షాహీలు ఉత్తర భారతంలో ఉన్నటువంటి మొఘలులతో, అలాగే పక్కలో బల్లెంలా ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్స్ ఆదిల్ షాహీలతో జరిపిన అనేక యుద్ధాల్లో మాలోజీ, విటోజీ సైన్యం పాలు పంచుకొని అద్భుత పోరాట పటిమను కనబరిచారు. దాంతో నిజాం షాహీ వారి సేవలకు మెచ్చి చాలా ఊర్లను వీరికి ఇనాములుగా ఇచ్చాడు. చివరికి నిజాం షాహీ మాలోజీకి పూణే జాగీర్దార్ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే అంతా సజావుగా జరుగుతున్న ఆ సమయంలో 1611లో మాలోజీ మొఘల్ సైన్యంతో యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందాడు. దాంతో విటోజీ తన 8 మంది కుమారులతో పాటుగా షహాజీ, షరీఫ్జీల బాధ్యతలను కూడా చూస్తూ వచ్చాడు. అలాగే మాలోజీ స్థానంలో దళపతిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు భోస్లే కుటుంబం ఇటు హోదాలో కానీ అటు ఆర్థిక పరంగా కానీ లఖోజీ జాదవ్ పరివారానికి ఏమాత్రం తీసిపోరు. దాంతో కనీసం ఇప్పుడైనా తన అన్న మాలోజీ భోస్లే చివరి కోరిక మేరకు ఎలాగైనా షహాజీ వివాహం లఖోజీ కూతురు జీజాబాయితో జరిపించాలని విటోజీ నిశ్చయించుకున్నాడు. ఎట్టకేలకు లఖోజీ జాదవ్ను పెద్దలతో ఒప్పించి అనుకున్నది సాధించాడు. 1612లో షహాజీ, జీజాబాయిల వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే షరీఫ్జీ వివాహం విశ్వాసరావు కూతురు దుర్గాబాయితో జరిపించాడు. 1623లో విఠోజీ కూడా మరణించగా సైన్యం బాధ్యతలను మాలోజీ పెద్ద కొడుకైనటువంటి షహాజీ చేపట్టాడు. ఒకరోజు నిజాం షా తన రాజ్యంలోని సర్దార్లందరితో కలిసి దర్బార్ను ఏర్పాటు చేశాడు. దర్బార్ ముగిసిన వెంటనే లఖోజీ జాదవ్ మరికొందరు సర్దార్లు అక్కడి నుండి వెళ్ళిపోగా ఖాన్ దాగలే అనే సర్దార్ తన ఏనుగుపై వెళ్తుండగా హఠాత్తుగా ఆ ఏనుగు అదుపు తప్పి అక్కడ ఉన్న చాలామందిని చంపేసింది. దాంతో లఖోజీ జాదవ్ కొడుకు దత్తాజీ ఆ ఏనుగును అదుపులోకి తీసుకురావడానికి దానిపై ఎక్కి తొండాన్ని నరికి 2 ముక్కలు చేశాడు. అది చూసి తట్టుకోలేక ఆ ఏనుగు అధిపతి ఖాన్ దాగలే సర్దార్ దత్తాజీపై దాడి చేశాడు. దాంతో దత్తాజీ సైన్యం మూకుమ్మడిగా ఖాన్ దాగలే సర్దార్పై విడుచుకుపడతారు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి విఠోజీ భోస్లే కొడుకు సంభాజీ ఖాన్ దాగలేని కాపాడడానికి రంగంలోకి దిగుతాడు. కొద్ది క్షణాల్లోనే ఆ స్థలం మొత్తం రణరంగంగా మారుతుంది. దత్తాజీకి, సంభాజీకి జరిగిన ఆ భయంకర ద్వంద్వ యుద్ధంలో దత్తాజీ మరణిస్తాడు. తన కొడుకు దత్తాజీ ఇక లేడు అన్న విషయం తెలుసుకున్న లఖోజీ జాదవ్ అక్కడికి చేరుకొని సంభాజీని హతమారుస్తాడు. సంభాజీని కాపాడడానికి మధ్యలోకొచ్చిన సొంత అల్లుడు షహాజీని సైతం లఖోజీ జాదవ్ పుత్రశోకంలో మునిగి తీవ్రంగా గాయపరుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న నిజాం ప్రభువు స్వయంగా దర్బారు నుండి బయటకు వచ్చి వారిని ఆపుతాడు. దాంతో ఆ ఘర్షణ అక్కడితో ముగుస్తుంది. కానీ ఇటు జాదవ్ అటు భోస్లే కుటుంబాల మధ్యలో ఆ ఘర్షణ తాలూకు ఆనవాళ్లు చెరగని ముద్రలా అలాగే ఉండిపోయి ఎడమొహం పెడమొహంగా ఉండిపోతారు. లఖోజీ జాదవ్ నిజాం షాహీలో ముందు నుంచి జాగీర్దార్గా ఉన్నప్పటికీ తనకంటే భోస్లే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని భావించి నిజాం షాహీని వదిలి మొఘల్ సేనలో చేరుతాడు.
లఖోజీ జాదవ్ నిజాం షాహీని వదలడంతో వీక్ అయిపోయిన నిజాం సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయాలని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇబ్రహీం భావిస్తాడు. అయితే బీజాపూర్ సుల్తాన్కు నిజాం షాహీపై ఎందుకంత కోపం? దీని వెనుక ఒక గమ్మత్తైన స్టోరీ ఉంది. నిజాం షాహీ సైన్యాధ్యక్షుడు మలిక్ అంబర్. ఇతడు మహా కన్నింగ్ వ్యక్తి. ఈ రోజుల్లో వివిధ దేశాలకు రా, CIA వంటి ఇంటెలిజెన్స్ విభాగాలు ఎలాగైతే ఉన్నాయో ఆ కాలంలో కూడా గూఢాచారి వ్యక్తులు ఉండేవారు. వీరు శత్రు దేశాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఆ వార్తను తమ యజమానులకు చేరవేసేవారు. మలిక్ అంబర్కి కూడా తన శత్రురాజ్యమైనటువంటి బీజాపూర్ సామ్రాజ్యంలో ఓ నమ్మకమైన గూఢాచారి ఉండేవారు. ఆ గూఢాచారి ఎవరై ఉంటారు? గెస్ చేయగలరా? ఆ గూఢాచారి ఎవరో చెప్తే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ గూఢాచారి మరెవరో కాదు, సాక్షాత్తు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇబ్రహీం మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లాడిన మహారాణి. మలిక్ అంబర్ బుర్రే బుర్రా ఏకంగా శత్రువు ఇంటినే టార్గెట్ చేశాడు. అయితే ఒకరోజు ఆదిల్ షాహీ సైన్యాధ్యక్షుడు ముల్లా మహమ్మద్ ఈ బండారాన్ని బయటపెడతాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆదిల్ షా ఇబ్రహీం అక్కడికక్కడే తన భార్యను హతమారుస్తాడు. మలిక్ అంబర్పై ఆదిల్ షాకున్నటువంటి ఆ కోపం యావత్ నిజాం షాహీ సామ్రాజ్యంపై ద్వేషం పెంచుకోవడానికి కారణమయ్యింది. అదును దొరికినప్పుడల్లా అహ్మద్నగర్పై బీజాపూర్ సేనలు దాడి చేస్తూ సంపదను విచ్చలవిడిగా కొల్లగొట్టేవారు. అయితే మొఘలులకు కూడా నిజాం షాహీలు మొదటి నుండి బద్ధశత్రువులే. దాంతో ఇదే ఫార్ములాను ఉపయోగించి తమకు సహాయం చేయవలసిందిగా ఆదిల్ షా మొఘల్ షెహన్షా జహంగీర్కి వర్తమానం పంపుతాడు. జహంగీర్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆదిల్ షాహీ సైన్యం 80,000 ఉండగా అదనంగా 1,20,000 సైన్యాన్ని జహంగీర్ పంపిస్తాడు. అంటే మొత్తం 2 లక్షల సువిశాలమైన సైన్యం. నిజాం షాహీ సామ్రాజ్యపు సైన్యం మొత్తం కేవలం 20,000. అందులో 10,000 సైన్యాన్ని అహ్మద్నగర్లో ఉన్నటువంటి నిజాం షాహీ కోటకు రక్షణగా కేటాయించారు. మిగిలి ఉన్న 10,000 సైన్యానికి షహాజీ నాయకత్వం వహిస్తున్నాడు. షహాజీ దగ్గర కేవలం 10,000 సైన్యమే ఉండొచ్చు. కానీ ఒక్కో సైనికుడికి ఒక్కో వీరగాథ ఉంది. సాక్షాత్తు యముడే దిగివచ్చిన ఓటమి నొప్పుకోని పరాక్రమవంతులు. షహాజీ సోదరుడు షరీఫ్జీ, బాబాయి విటోజీ 8 మంది కుమారులు, హంబీర్రావ్ చవాన్, ముదోజీ ఫల్తాన్కర్, బల్లాల్, తిపాడ్, సుందర్రాజ్ వంటి మడమతిప్పని మరాఠా యోధులు, అలాగే ముస్లిం సర్దార్లైనటువంటి యాకుత్ ఖాన్, మన్సూర్ ఖాన్, జోహార్ ఖాన్, హమీద్ ఖాన్, అత్సా ఖాన్, ఫతే ఖాన్, ఆదం ఖాన్ వంటి నిజాం షాహీలతో షహాజీ మలిక్ అంబర్ల సేన శత్రువులను ఎదుర్కోవడానికి పొలిమేరల్లో సిద్ధంగా ఉంది. ఆఖరికి అంతిమ సమయం రానే వచ్చింది. మొఘల్ బీజాపూర్ సేనలు అహ్మద్నగర్ వైపు కదలడం మొదలుపెట్టాయి. మొత్తం 2 లక్షల సైన్యం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మొత్తం 2 లక్షలకు సరిపడా యుద్ధం ముగిసేంత వరకు ఎంత ఆహారం కావాలి? అందుకే యుద్ధ సమయంలో సైనికులందరికీ సరిపడా ఆహారం, వంట సరుకులు కూడా వెంట తెచ్చుకున్నారు. సరిగ్గా అహ్మద్నగర్కి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బాటావాడి చేరుకున్నాక చీకటి పడడంతో అలసిపోయి ఉన్న మొఘల్ బీజాపూర్ సేనలు అక్కడ గుడారాన్ని ఏర్పరచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ బాటావాడి ప్రాంతం ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు ప్రవహిస్తున్న మెఖారీ నదీ తీరంలో ఉంది. మొఘల్ సేనలు బాటావాడిలో మకాం వేశారన్న సమాచారం తెలుసుకున్న షహాజీకి ఒక మెరుపులాంటి ఐడియా వచ్చింది. కొద్ది సంవత్సరాల క్రితం సరైన వర్షాలు లేక కరువు కాటకాలతో నగరం అల్లాడుతున్న సమయంలో నిజాం షాహీలు నీటిని నిల్వ చేసుకునేందుకు అక్కడ ఒక డ్యామ్ కట్టించారు. అదృష్టవశాత్తు ఆ సంవత్సరం వర్షాలు కుండపోతగా కురవడంతో డ్యామ్ పూర్తి స్థాయిలో నీటితో నిండి ఉంది. అలాగే కావలసినంత నీటితో నది కూడా ఉప్పొంగుతుంది. షహాజీ సేన అప్పటికే బీటలు వారి ఉన్నటువంటి ఆ డ్యామ్కి హోల్స్ చేయడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం కట్టలు దంచుకొని ఆ ప్రాంతాన్ని ముంచెత్తడం మొదలుపెట్టింది. అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నటువంటి మొఘల్ సేనలు నీటి శబ్దం విని తేరుకునేసరికి రెప్పపాటులో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెంట తెచ్చుకున్న ఆహారం నీటి పాలైంది. మరణించిన గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల శవాలు నీటిలో తేలియాడుతున్నాయి. సైన్యం మొత్తం చెల్లాచెదురయ్యింది. అదే సమయంలో షహాజీ మొఘల్ ఆదిల్ షాహీ సేనలపై దాడి చేసి వేలాది సైన్యాన్ని ఊచకోత కోశాడు. 25 పేరు మోసిన సర్దార్లను బందీలుగా చేశాడు. ఓటమి ఒప్పుకొని లఖోజీ జాదవ్ తిరిగి నిజాం షాహీలు చేరాడు. తన గూఢాచారి రహస్యాన్ని బట్టబయలు చేసిన ముల్లా మహమ్మద్ను మలిక్ అంబర్ దారుణంగా చంపేశాడు. 1624లో జరిగిన ఈ బాటావాడి యుద్ధం చరిత్రలో చిరకాలం నిలిచిపోయింది.
ఈ విజయంతో ఒక్కసారిగా షహాజీ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఓవర్ నైట్లో షహాజీ కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అందుకున్నాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం సక్సెస్ను అందుకోవడం మొదలు పెడతామో ఆ క్షణంలోనే కొత్త కొత్త శత్రువులు కూడా పుట్టుకొస్తారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ శత్రువులు అవతలి పార్టీ వైపు నుండి కాకుండా నీ స్వపక్షం వారే అయి ఉండడం. ఆ కాలంలోనూ అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతూ వస్తుంది. భారత్ను అణగదొక్కింది ఎవరో కాదు, భారత్కు చెందిన ఈ మహానుభావులే. ఇప్పటికీ కోటి ఆశలతో డిగ్రీ చేత పట్టుకుని బంగారు కలలు కంటున్న కోట్లాది విద్యార్థుల రెక్కలను తుంచివేస్తున్న ఈ రాక్షసులను నడివీధిలో ఉరితీయాలి. అప్పుడే భారత్ బాగుపడుతుంది. అసలు టాలెంట్ విదేశాల్లోకి పోకుండా ఇక్కడే ఉంటుంది. షహాజీ ఒక్కసారిగా నిజాం షాహీల దృష్టిలో హీరో అయిపోవడాన్ని సైన్యాధ్యక్షుడు మలిక్ అంబర్ తట్టుకోలేకపోయాడు. దాంతో అత్యున్నత పదవులను షహాజీకి కాకుండా అతని బాబాయ్ విటోజీ కుమార్లకు ఇచ్చి కుటుంబ కలహాలకు బీజం వేశాడు. కానీ షహాజీ తెలివిపరుడు. అసలు విషయం తెలుసుకున్న షహాజీ మలిక్ అంబర్ ప్రవర్తనతో విసుగు చెంది నిజాం షాహీ సైన్యానికి గుడ్ బై చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న బీజాపూర్కు చెందిన ఆదిల్ షా ఇబ్రహీం ఆనందానికి అవధులు లేవు. షహాజీ ఒక్కడు కొన్ని వేల సైన్యానికి సరిసమానమని భావించిన ఆదిల్ షా వెంటనే షహాజీకి వర్తమానం పంపి అత్యున్నత పదవితో సత్కరిస్తూ తన సైన్యంలో కలుపుకున్నాడు. ఆ విధంగా 1625లో షహాజీ బీజాపూర్ ఆదిల్ షాహీ సైన్యంలో చేరాడు. అక్కడ కూడా తన కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఇంతలోనే 1626లో మలిక్ అంబర్ 80 ఏళ్ల వృద్ధాప్య వయసులో మరణించాడు. మలిక్ మరణించిన తర్వాత ఆ బాధ్యతలు అతని కొడుకు ఫతే ఖాన్కు దక్కాయి. ఆ మరుసటి సంవత్సరమే 1627లో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇబ్రహీం కూడా మరణించాడు. దాంతో ఇబ్రహీం కొడుకు మహమ్మద్ ఆదిల్ షాహీ సుల్తాన్గా పగ్గాలు చేపట్టాడు. ఆశ్చర్యకరంగా ఇటు ఇబ్రహీం మరణించిన నెలలోపలే అటు మొఘల్ షహన్షా జహంగీర్ కూడా మరణించాడు. దాంతో మొఘల్ సామ్రాజ్యం పగ్గాలు షాజహాన్ చేతికొచ్చాయి. ఆ విధంగా సంవత్సరం లోపలే 3 రాజ్యాల్లో అధికార మార్పిడి జరిగింది. అయితే ఆదిల్ షా మహమ్మద్కి విపరీతమైన మతపిచ్చి ఉండేది. హిందువులను చాలా ద్వేషించేవాడు. దాంతో ఆదిల్ షాహీ సల్తనతులో ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్, ముస్తాఫా ఖాన్ సర్దార్లు విపరీతంగా రెచ్చిపోయి హిందూ దేవాలయాలను విచ్చలవిడిగా కొల్లగొట్టారు. హిందూ స్త్రీలను బలాత్కరించేవారు. షహాజీ ఈ ఘోరాలన్నింటినీ చూస్తూ ఉండలేకపోయాడు. ఒకరోజు అధికార మదంతో మహమ్మద్ ఆదిల్ షా షహాజీని ఘోరంగా అవమానిస్తాడు. దాంతో ఇబ్రహీం ఆదిల్ షా మరణంతోనే తన గౌరవం ఈ సల్తనత్లో మంట కలిసిపోయిందని గ్రహించిన షహాజీ బీజాపూర్ సల్తనత్ను వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. నిజాం షాహీలో తనకు అడ్డుగా ఉన్నటువంటి మలిక్ అంబర్ కూడా మరణించి ఉండడంతో 1628లో మళ్ళీ నిజాం షాహీ సల్తనత్లో చేరాడు. యుక్త వయసుకొచ్చిన నిజాం షా బురాన్ ఖాన్ తన రాజ్యాధికారాల్లో సంరక్షకుడిగా ఉన్నటువంటి ఫతే ఖాన్ జోక్యాన్ని సహించలేకపోయాడు. 1629లో బురాన్ ఖాన్ ఫతే ఖాన్ను బందీని చేసి హమీద్ ఖాన్కి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. బురాన్ ఖాన్కి అంతగా తెలివితేటలు లేవు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అంతకంటే తెలీదు. కేవలం హమీద్ ఖాన్ మాయమాటలు నమ్మి ఫతే ఖాన్ను చెరసాల్లో బంధించాడు. దాంతో ఫతే ఖాన్కు అనుకూలంగా ఉన్నటువంటి చాలామంది సర్దార్లు చేసేదేమీ లేక నిజాం షాహీని వదిలి మొఘల్ సేనల్లో కలిసిపోయారు. ఆఖరికి షహాజీ మామ లఖోజీ జాదవ్ కూడా ఈ గొడవలన్నింటినీ చూసి ఎందుకొచ్చిన గొడవ, మళ్ళీ మొఘల్ సల్తనత్లో కలిసిపోదామని తీవ్రంగా ఆలోచించసాగాడు. తన అనుచరులతో ఇదే విషయంపై మంతనాలు జరుపుతున్నాడు. అయితే గూఢచర్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బురాన్ ఖాన్, హమీద్ ఖాన్లు ఏమీ తెలియనట్టుగా లఖోజీ జాదవ్ను తమ కోటలోకి పిలిపించుకున్నారు. లఖోజీ జాదవ్ తన 3 కుమారులతో బురాన్ ఖాన్ కోటలోకి ప్రవేశించారు. అంతలోనే హమీద్ ఖాన్ సైనికులు నిరాయుధులుగా ఉన్నటువంటి లఖోజీ జాదవ్ అతని కుమారులపై దాడి చేసి నిర్దాక్షిణ్యంగా తలలు నరికి రాక్షసానందాన్ని పొందారు. ఈ విషయం తెలుసుకున్న షహాజీ షాక్కి గురయ్యాడు. తన తండ్రి ఇక లేరు అని తెలుసుకున్న గర్భంతో ఉన్నటువంటి జీజాబాయి కుప్పకూలిపోయింది. లఖోజీ ఇక లేరు అన్న బాధ కంటే తన సొంత సైన్యంలోని మనుషులే లఖోజీని అత్యంత క్రూరంగా చంపేశారన్న బాధ షహాజీలో స్వరాజ్యకాంక్షకు బీజం వేసింది. జీజాబాయికి మొదటి నుండి స్వాభిమానం ఎక్కువ. ఇదంతా చూసి కూడా ఇంకా ఆ నిజాం షాహీలకు దండాలు పెడుతూ కొలువులో ఉంటావా, లేక కత్తి చేతబట్టి స్వరాజ్యం కోసం పోరాడుతావా? నీతో కాకపోతే చెప్పు, నేను కత్తి చేతబడతాను అంటూ జీజాబాయి కట్టలు తెంచుకున్న ఆవేశంతో షహాజీని నిలదీస్తుంది. షహాజీ మరుక్షణమే నిజాం షాహీని వదిలి తన అనుచరులతో స్వగ్రామమైనటువంటి పూణేకు వెళ్తాడు. అక్కడ తన అనుచరులతో కలిసి
స్వరాజ్యం అనగా మన రాజ్యం మన పరిపాలన అనే నినాదంతో చిన్నపాటి సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. వడివడిగా స్వరాజ్యం కోసం పావులు కదుపుతున్న షహాజీ చెవిన ఓ గొప్ప శుభవార్త చేరింది. ఆ రోజు 1630 ఫిబ్రవరి 19వ తేదీ వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గడియ. అరివీర భయంకరుడు అపర పరాక్రమవంతుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన గడియ. సువిశాలమైన మొఘల్ బీజాపూర్ సేనలతో తన గొరిల్లా యుద్ధకలతో కబడ్డీ ఆడుకున్న వీరుడు జన్మించిన గడియ. పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శివాజీ జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న షహాజీ ఆగమేఘాల మీద పుత్రోత్సాహంతో శివాజీని చూడ్డానికి జున్నార్ బయలుదేరుతాడు. శివాజీ షహాజీ జీజాబాయిలకు రెండవ కుమారుడు. షహాజీ మొదటి కుమారుడు సంభాజీ. షహాజీ తన కుమారుడు శివాజీని చూడ్డానికి జున్నార్ అలా వెళ్ళాడో లేదో బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా తన దర్బార్లోని హిందూ సర్దార్ మురార్ జగదేవ్ను పూణేపై దాడి చేయడానికి పంపిస్తాడు. మురార్ జగదేవ్ పచ్చని పంట పొలాలతో కలకలలాడుతున్న పూణే నగరాన్ని క్షణాల్లో వల్లకాడుగా మార్చేశాడు. గాడిదలతో పొలాల్లో నాగలి దున్నించి గడ్డపారను తవ్వి దానిపై చెప్పుల దండ వేయిస్తాడు. అలా చేస్తే ఊరికి అశుభమని ఆ రోజుల్లో మన పూర్వీకులు బలంగా నమ్మేవారు. ఈ విషయం తెలుసుకున్న షహాజీ శివాజీ నామకరణ ఉత్సవం నుండి నేరుగా పూణే బయలుదేరి వస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. షహాజీ అనుచరులలో చాలామందిని మురార్ జగదేవ్ ఊచకోత కోశాడు. షహాజీ కలలు కన్న స్వరాజ్యానికి ఆదిలోనే ద ఎండ్ కార్డ్ పడింది. దాంతో షహాజీ తప్పనిసరై మొఘల్ షెహన్షా షాజహాన్కి లేఖ రాస్తాడు. తాను మొఘల్ సామ్రాజ్యంతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని ఆ లేఖలోని సారాంశం. ఆ లేఖ చూసిన షాజహాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతాడు. షహాజీ వంటి వీరుడు మన సైన్యంలో ఉంటే ఇక మనకు తిరుగులేదు అని షాజహాన్ భావించాడు. అందులోనూ షాజహాన్ 8 నెలలు పక్కనే ఉండి మరి షహాజీ వీరత్వాన్ని స్వయంగా చూశాడాయే. అవును, మీరు విన్నది నిజమే. గతంలో షాజహాన్ తన తండ్రి జహంగీర్పై ఎదురు తిరుగుబాటు జెండా ఎగరవేస్తాడు. దాంతో జహంగీర్ తన కన్న కొడుకని కూడా చూడకుండా షాజహాన్ని పట్టి బంధించాలని సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో షాజహాన్ షహాజీ సహాయాన్ని అర్థించగా షహాజీ తన ప్రాణాలు పణంగా పెట్టి షాజహాన్కి 8 నెలలు రక్షణ కల్పిస్తాడు. షాజహాన్ బాటావాడిలో తమ సైన్యాన్ని చిత్తుగా ఓడించిన షహాజీని తన సైన్యంలో చేర్చుకోవడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారులు చెబుతుంటారు. అలా కొంతకాలం గడిచింది. 1631లో మొఘల్ షెహన్షా షాజహాన్ తన భారీ సైన్యంతో నిజాం షాహీ సామ్రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. ఒక్కసారిగా షాజహాన్ తమ సామ్రాజ్యంపై దండెత్తడంతో ఏం చేయాలో అర్థం కాని నిజాం షాహీ సుల్తాన్ బురాన్ ఖాన్ చెరసాల్లో బందీగా ఉన్న ఫతే ఖాన్ను విడుదల చేసి మళ్లీ సైన్యాధ్యక్షునిగా నియమిస్తాడు. మొఘల్ సేనలు నిజాం షాహీ సామ్రాజ్యంపై దండెత్తారన్న విషయం తెలుసుకున్న బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఇక నెక్స్ట్ టార్గెట్ తామేనని భావించి మొఘల్ సైన్యంపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అయితే ఇంతలోనే కథ మొత్తం ఓ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. ఫతే ఖాన్ నిజాం సుల్తాన్ బురాన్ ఖాన్ తనకు చేసిన ఘోరమైన అవమానాన్ని మనసులో ఉంచుకొని ఒకరోజు అదును చూసుకొని నిజాం సుల్తాన్ను అలాగే అతని ప్రధాన అనుచరుడైనటువంటి హమీద్ ఖాన్ను చంపేస్తాడు. అధికారం కోసమే నిజాం ప్రభువును చంపానని తెలిస్తే సైన్యం మొత్తం ఎదురు తిరుగుతారని భావించి బురాన్ ఖాన్ ఓ తెలివిలేని అసమర్థుడైన పాలకుడని, అతని పాలనలో నిజాం షాహీ సామ్రాజ్యం నామరూపాలు లేకుండా నాశనమవుతుందని భావించి అతన్ని చంపానని ఫతే ఖాన్ జనాలకు సంజాయిషీ ఇచ్చుకుంటాడు. అంతేకాదు నిజాం షాహీ వంశానికి చెందిన ఓ బాలుడిని గద్దెనెక్కించి తనను తాను సంరక్షకుడిగా ప్రకటించుకుంటాడు. తమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి వస్తున్న షాజహాన్ మొఘల్ సేనలకు ఎదురు వెళ్లి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. మొఘల్ సామ్రాజ్యం కనుసన్నల్లో ఉండి నిజాం షాహీ ప్రభుత్వాన్ని పరిపాలించుకుంటామని, అందుకు ఒప్పుకొనవలసిందిగా షాజహాన్ను వేడుకుంటాడు. షాజహాన్ అందుకు ఒప్పుకొని ఢిల్లీ తిరిగి వెళుతాడు. బీజాపూర్ సేనలు మధ్యలో ఎంట్రీ ఇవ్వడం కూడా ఇందుకు ఒక కారణమై ఉండవచ్చు. ఆ రకంగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా
కథ సాగిపోతోంది. మొఘల్ సామ్రాజ్యానికి అణిగిమణిగి ఉంటూనే ఫతేఖాన్ బీజాపూర్ సుల్తాన్లతో చర్చలు జరుపుతున్నాడు. దక్కన్ సామ్రాజ్యానికి చెందిన నిజాం షాహీ, ఆదిల్ షాహీ, గోల్కొండ సుల్తాన్లంతా ఒక్కటై మొఘల్ సామ్రాజ్యంపై ఏకధాటిగా తిరుగుబాటు చేసి నామరూపాలు లేకుండా చేయాలని ఆ చర్చల సారాంశం. అంతేకాదు మొఘల్ సామ్రాజ్యంలో తమకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి షహాజీని కూడా తమ సైన్యంలో కలుపుకోవాలని ఫతేఖాన్ ఎత్తువేస్తాడు. తమతో చేతులు కలిపితే నిజాం షాహీ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుని చేస్తానని ఫతేఖాన్ షహాజీకి వర్తమానం పంపాడు. అప్పటికే మొఘల్ సేనల దక్కన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మొహబ్బత్ ఖాన్ హిందువుల పట్ల జరుపుతున్న అత్యాచారాలను, దుశ్చర్యలను చూస్తూ విసిగిపోయిన షహాజీ అందుకు ఒప్పుకుంటాడు. తిరిగి నిజాం షాహీ సైన్యంలో చేరి సైన్యాధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తాడు. అయితే జీజాబాయికి షహాజీ తిరిగి నిజాం షాహీలో కలవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. దాంతో ఇరువురి మధ్య తరచూ మనస్పర్ధలు చోటు చేసుకునేవి. ఈ సమయంలోనే షహాజీ తుకాబాయిని రెండవ వివాహం చేసుకొని వెంకోజీ అనే పుత్రుడికి జన్మనిస్తాడు. అంతా సాఫీగా జరిగిపోతున్న సమయంలో షాజహాన్ తన దక్కన్ సుబేదార్ మొహబ్బత్ ఖాన్ ద్వారా ఫతేఖాన్తో సహా యావత్ నిజాం షాహీ వంశాన్ని నామరూపాలు లేకుండా చంపించాడన్న విషయం షహాజీకి తెలుస్తుంది. అది విన్న షహాజీ వెంటనే బీజాపూర్ సుల్తాన్లకు సందేశం పంపిస్తాడు. మొఘల్ సేనలు యావత్ నిజాం షాహీ వంశాన్ని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చంపించారని, ఒకవేళ నిజాం షాహీ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైతే గనక ఇక నెక్స్ట్ టార్గెట్ మీరేనని, అందుకే ఆలస్యం చేయకుండా ఆదిల్ షాహీ సేనలను పంపి సహాయం చేయవలసిందిగా కోరతాడు. షహాజీ చెప్పిన దానిలో వాస్తవముందని మహమ్మద్ ఆదిల్ షాకి కూడా తెలుసు. అందుకే ఆలస్యం చేయకుండా సైన్యాన్ని పంపిస్తాడు. నిజాం షాహీ బీజాపూర్ సేనలు ఏకం కావడంతో షాజహాన్ వెనుకంజ వేస్తాడు. 1633లో నిజాం షాహీల చివరి వారసుడిగా నిలిచిన పసిగుడ్డు ముర్తుజాను గద్దెపై ఎక్కించి సైన్యం ఆమోదంతో తనను తాను సంరక్షకుడిగా ప్రకటించుకుంటాడు. తన ప్రాణాలు పణంగా పెట్టి ముర్తజాకి రక్షణ కల్పిస్తానని ముర్తజా తల్లికి షహాజీ మాటిస్తాడు. ఆ రకంగా మామూలు సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిన షహాజీ తన చాణక్య నీతితో, పరాక్రమంతో ఇండైరెక్ట్గా నిజాం షాహీ సామ్రాజ్యానికి ప్రభువుగా ఎదుగుతాడు. ఆ రకంగా 1633 నుండి 1636 వరకు 3 సంవత్సరాలు షహాజీ ఇండైరెక్ట్గా సంరక్షకుడిగా బాధ్యతను నిర్వహిస్తూ నిజాం షాహీ సామ్రాజ్యాన్ని ఏలుతాడు. అయితే 1936లో షాజహాన్ తన మొఘల్ సేనలతో నిజాం షాహీ సామ్రాజ్యంపై తిరిగి దండెత్తుతాడు. దాంతో షహాజీ బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షాతో కలిసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కోవాలో యుద్ధ వ్యూహాన్ని పన్నుతాడు. మొఘల్ బీజాపూర్ సేనలు కలిసికట్టుగా దాడి చేసినప్పుడే షహాజీ సునాయసంగా వారిని చిత్తు చేశాడు. ఇక ఇప్పుడు కేవలం మొఘల్ సేనలు మాత్రమే ఉన్నాయి. అందులోనూ బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా అండగా ఉండనే ఉన్నాడు. దాంతో షహాజీ నిశ్చింతగా ఉన్నాడు. కానీ అంతలోనే షహాజీకి ఓ దిమ్మ తిరిగే కబురు అందుతుంది. మహమ్మద్ ఆదిల్ షా తమకు వెన్నుపోటు పొడిచి మొఘల్ సేనలతో కలిసిపోయాడని ఆ సమాచారం సారాంశం. షాజహాన్ తెలివిగా నిజాం షాహీ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా గనక చేసినట్లయితే ఆ సామ్రాజ్యాన్ని చెరిసగం పంచుకుందామని మహమ్మద్ ఆదిల్ షాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంటాడు. దాంతో పైనుండి మొఘల్ సేనలు, పక్క నుండి బీజాపూర్ సేనలు ఒకే సమయంలో నిజాం షాహీ సామ్రాజ్యంపై దాడి చేస్తాయి. అయితే షహాజీకి ఇదంతా కొత్తేమీ కాదు. తన తెలివితో ఎలాగోలా గెలిచే సత్తా షహాజీకి ఉండనే ఉంది. అందులోనూ చరిత్రలో ఒక్క యుద్ధంలో కూడా ఓటమి చవి చూడకుండా విజయదుందుబి మోగించిన మన దేశ రాజులెవరైనా ఉన్నారు అంటే అందులో షహాజీ పేరు మొదటి వరుసలో నిలుస్తుంది. మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. షహాజీ అప్పుడే మొఘల్, అప్పుడే నిజాం షాహీ, అంతలోనే బీజాపూర్ సేనలతో మ్యూజికల్ చైర్ గేమ్లా జంప్ చేస్తున్నప్పుడు ఆ సుల్తాన్లు షహాజీకి పదే పదే ఎందుకు అవకాశాలిచ్చారని. ఆ సమయంలో షహాజీకి గోల్డెన్ లెగ్ అనే బిరుదుండేది. అంటే షహాజీ ఎటువైపు ఉంటే ఆ సామ్రాజ్యం గెలుస్తుందని వారు బలంగా నమ్మేవారు. ఆశ్చర్యంగా 100% అలాగే జరిగింది.
అందుకు బాటావాడి యుద్ధమే ఒక గొప్ప ఉదాహరణ. అందుకే హిందూ రాజైనప్పటికీ సుల్తాన్లు షహాజీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అటు మొఘల్ ఇటు బీజాపూర్ సువిశాల సేనలు ఉన్నప్పటికీ ఇప్పటికీ వారికి డౌటే, షహాజీని గెలుస్తామా అని. గెలుస్తాము అనే లోపలే ఏదో ఒక చమత్కారం జరగడం, షహాజీ తమని చిత్తుగా ఓడించడం పరిపాటిగా మారిపోయింది. దాంతో ఆ ఫోబియా వారిలో అలాగే ఉండిపోయింది. అందుకే తెలివిగా షాజహాన్ ఒక ఎత్తు వేశాడు. గుట్టు చప్పుడుగా షాజహాన్ నిజాం ప్రభు, అదే 3 ఏళ్ల బాలుడు ముర్తుజాను కిడ్నాప్ చేయిస్తాడు. తమ గుడారంలో ఆ 3 ఏళ్ల బాలుడిని బందీగా చేసి షాజహాన్, మహమ్మద్ ఆదిల్ షాలు సంబరాలు చేసుకుంటుంటారు. అంతలో ఒక వ్యక్తి ఒంటరిగా వారి గుడారంలోకి ఎంట్రీ అవుతాడు. అతడి చేతిలో ఆయుధం లేదు, చుట్టూ అనుచరులు లేరు. అతడే ద గ్రేట్ షహాజీ. తాను లొంగిపోతున్నట్లు షహాజీ వారికి తెలుపుతాడు. తన తలను ఈ క్షణమే తెగనరికి తమ పగ తీర్చుకోవాల్సిందిగా, అందుకు బదులుగా తన ఆఖరి కోరికగా ఆ బాలుడు ముర్తుజాను ప్రాణాలతో విడిచి తన తల్లి వద్దకు చేర్చవలసిందిగా కోరతాడు. అది విన్న గుంటనక్క మహమ్మద్ ఆదిల్ షా ఒక్కసారిగా షహాజీ శిరస్సును ఖండించబోతాడు. కానీ పక్కనే ఉన్నటువంటి షాజహాన్ ఆదిల్ షాను అడ్డుకుంటాడు. షహాజీని చూస్తూ షాజహాన్, నాకొక సందేహం ఉంది, తీరుస్తావా అని అడుగుతాడు. షహాజీ అడగమంటాడు. ఆ బాలుడు ఇస్లాం మతానికి చెందినవాడు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం నీ స్వప్నం. మరి అలాంటప్పుడు ఒక ముస్లిం మతస్థుణ్ణి కాపాడడానికి, ఒంటరిగా ప్రాణాలర్పించడానికి ఎందుకొచ్చావు? నువ్వు తలుచుకుంటే మొఘల్, బీజాపూర్ సేనలేంటి, యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా దండెత్తిన వారిని ఎదుర్కొని గెలవగల సత్తా నీకుంది. నీకు అండగా ఏదో తెలియని దివ్యశక్తి ఉండనే ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రాణాలు అర్పిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు షహాజీ ఇలా బదులిస్తాడు. షెహన్షా, తాను తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ బాలుడికి రక్షణ కల్పిస్తానని అతని తల్లికి మాటనిచ్చాను. అందుకే తన మాటను నిలబెట్టుకోవడానికి వచ్చానని షహాజీ బదులిస్తాడు. అది విన్న షాజహాన్ ఆశ్చర్యపోతాడు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇంత నిక్కచ్చిగా మాటపై నిలబడి ఉండే మనుషులున్నారా? ఆ రోజుల్లో 8 నెలలు ప్రాణాలొడ్డి మరీ నా తండ్రి జహంగీర్ నుండి నాకు రక్షణ కల్పించావు. ఈరోజు ఈ బాలుడి కోసం నీ ప్రాణాలనే తీయమని తలవంచి నిల్చున్నావు. నీలాంటి వీరుడిని కల్లారా చూసినందుకు, నేరుగా మాట్లాడుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నీలాంటి వీరుడిని చంపేస్తే ఆ పాపం నా వంశం మొత్తానికి చుట్టుకుంటుంది. అలా అని యుద్ధ నియమాలకు కట్టుబడి తిరుగుబాటు చేసిన నీకు శిక్ష విధించకుండా ఉండలేను. నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలి బీజాపూర్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాలని నేను ఆదేశిస్తున్నాను. అక్కడ నిన్ను జాగీర్దార్గా నియమిస్తున్నాను. అలాగే మురార్ జగదేవ్ ఆక్రమించుకున్న పూణే జాగీర్ను కూడా నీకు తిరిగి ఇస్తున్నాను. కానీ ఆ ప్రాంతంలో పొరపాటున కూడా నువ్వు అడుగు పెట్టరాదు అని ఆంక్షలు విధిస్తాడు. నీ కోరిక మేరకు ఈ బాలుడిని అతని తల్లితో సహా ఢిల్లీకి తీసుకెళ్లి ఓ చిన్న రాజ్యానికి రాజును చేస్తానని మాటిస్తాడు. అది విన్న షహాజీ షాజహాన్ షరతులన్నింటికీ ఒప్పుకుంటాడు. తన భార్య జీజాబాయిని, 6 ఏళ్ల బాలుడు శివాజీని పూణేలో ఉంచి దాదాజీ కొండదేవుని వారికి సంరక్షకుడిగా నియమిస్తాడు. పూణే జాగీర్ బాధ్యతలన్నింటినీ జీజాబాయిని నిర్వహించవలసిందిగా కోరతాడు. షహాజీ తన పెద్ద కుమారుడు సంభాజీ, తన 2వ భార్య తుకాబాయ్, ఆమె కొడుకు వెంకోజీని వెంటబెట్టుకుని కర్ణాటక బయలుదేరుతాడు. అలా షహాజీ, జీజాబాయిల జంట తప్పనిసరి పరిస్థితుల్లో చెరోవైపు విడిపోవలసి వస్తుంది. 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి శివాజీ ఆలనా పాలనా చూస్తూ జీజాబాయ్ పూణే జాగీరు బాధ్యతలను నిర్వహిస్తుంది. వెంట వచ్చిన దాదోజీ కోండ్దేవ్ శివాజీకి గుర్రపు స్వారీ, కత్తిసాము, మల్ల యుద్ధం వంటి అన్ని యుద్ధ రంగాల్లో శిక్షణనిస్తాడు. మరోవైపు జీజాబాయి మహాభారతం, రామాయణం వంటి స్టోరీలను చెబుతూ శివాజీని ఓ ఉత్తమమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ. అలా శివాజీ తన బాల్యాన్ని తల్లి దగ్గర గడుపుతాడు. 1646 శివాజీకి అప్పుడు 16 ఏళ్ల వయసు. ఒకరోజు శివాజీ జీజాబాయి దగ్గరికి వచ్చి, అమ్మా, నేను స్వరాజ్యం కోసం పోరాడాలనుకుంటున్నాను, అందుకు మీ ఆశీర్వచనములు కావాలి అని అడుగుతాడు. జీజాబాయి స్థలంలో వేరే ఏ తల్లి ఉన్నా కానీ పుత్రుడిపై మమకారంతో అడ్డుపడేవారేమో, కానీ జీజాబాయి అలా చేయలేదు. నాయనా, అద్భుతమైన నిర్ణయం తీసుకున్నావు, నా దీవెనలు ఎల్లప్పుడూ నీకుంటాయి అని చెప్పి ప్రతి స్త్రీ గర్వంతో తలెత్తుకునేలా చేసింది. సాధారణంగా ఎక్కడైనా గొడవ జరుగుతుంటే పుత్రుడికి తల్లి చెప్పే మొదటి మాట, నాయనా, అక్కడేదో గొడవ జరుగుతుంది, అటువైపు వెళ్ళకు అని.
కానీ జీజాబాయి మాత్రం కుమారా అక్కడేదో గొడవ జరుగుతుంది, ఓసారి చూసిరా అని పంపించేది. జీజాబాయి చూయించిన ఆ ధైర్యమే భారతదేశానికి ఛత్రపతి శివాజీ వంటి మహావీరుడిని పరిచయం చేసింది. ఆశయం గొప్పది, సంకల్పం బలీయమైనది, తల్లి ఆశీర్వదనములు ఎలాగూ ఉన్నాయి, ఇంకేం కావాలి? తన మిత్రులతో కలిసి 16 ఏళ్ల ఆ లేత ప్రాయంలోనే మరాఠా సామ్రాజ్యం స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర రాజ్యం నెలకొల్పాలి అంటే ముఖ్యంగా 3 రూల్స్ని ఫాలో కావాలి. మొదటిది, నెలకొల్పబోయే ఆ రాజ్యం సువిశాల సామ్రాజ్యాలైనటువంటి మొఘల్, బీజాపూర్ రాజ్యాలకు సుదూరంగా ఉండాలి. రెండవది, వ్యవసాయానికి పనికి రాకుండా అక్కడి ప్రాంతం మొత్తం బంజరు భూమిని కలిగి ఉండాలి. అప్పుడే మొఘల్, బీజాపూర్ సామ్రాజ్యాల కన్ను ఆ ప్రాంతంపై పడకుండా తప్పించుకోవచ్చు. మూడవది, ఆ ప్రాంతం మొత్తం కొండ కోణంలో శత్రు సైన్యాలు ప్రవేశించడానికి వీలు లేకుండా దట్టమైన అడవులతో ఆవరించబడి ఉండాలి. అప్పుడు శత్రు బలగాలతో గెరిల్లా యుద్ధం చేయడానికి అనువుగా ఉంటుంది. గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన ఘనత కూడా శివాజీకే దక్కుతుంది. బాణం ఎటువైపు నుండి వస్తుందో తెలియక శత్రువులు బిత్తరముఖం వేసేవాళ్ళు. లక్షల్లో ఉన్న సైన్యానికి వేలల్లో ఉన్న శివాజీ సైన్యం చుక్కలు చూయించేవారు. కనీసం తప్పించుకోవడానికి కూడా వీలుండేది కాదు. శివాజీ అలాంటి ప్రాంతాల్లో ఏరికోరి మరీ కోటలను ఆక్రమించుకునేవాడు. 1646లో మొదటిసారిగా శివాజీ స్థానికంగా ఉన్న వ్యవసాయదారులను, కూలీలను, మావులీ సైన్యాన్ని ఏకం చేసి ఓ చిన్నపాటి దళాన్ని ఏర్పరచుకున్నాడు. అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఆ బలగాలతోనే శివాజీ 16 ఏళ్ల వయసులో తోర్నా, చాకన్, కొండన, రాజ్గఢ్ కోటలను స్వాధీనపరుచుకున్నాడు. అంతా సజావుగా జరుగుతుంది అన్న తరుణంలో 1647లో శివాజీ గురువు దాదోజీ కొండదేవ్ స్వర్గస్థుడయ్యాడు. కానీ శివాజీ సంకల్పానికి ఇవేవీ అడ్డు రాలేవు. అటు తర్వాత కూడా ఆబాజీ సోమ్దేవ్ సహాయంతో థానా, కళ్యాణ్, భివండి వంటి కోటలను స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి వరకు ఎవడో కుర్రకుంక వెకిలి చేష్టలు చేస్తున్నాడు అని ఈజీగా తీసుకున్న బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా తన కోటలన్నింటినీ ఒక్కొక్కటిగా శివాజీ స్వాధీనపరుచుకుంటుండడంతో శివాజీ తండ్రి షహాజీని బందీని చేస్తాడు. దాంతో ఎక్కడ తన తండ్రిని చంపేస్తారేమోనని భయపడి శివాజీ 7 సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్తాడు. దాంతో శివాజీ శకం ముగిసిందని మొఘల్, బీజాపూర్ సుల్తాన్లు సంబరాలు జరుపుకుంటారు. కానీ ముందున్నది ముసళ్ళ పండుగ అని వారికేం తెలుసు? శివాజీ యుద్ధనీతిలో తన తండ్రి షహాజీ కంటే 10 ఆకులు ఎక్కువే చదివాడు. ఇప్పుడు తనకున్నటువంటి సైన్యంతో మహా అయితే 2-3 కోటలను కొల్లగొట్టగలనేమో, కానీ లక్షల్లో ఉన్నటువంటి శత్రువులను ఎదుర్కోవడం తన వల్ల కాదని శివాజీకి బాగా తెలుసు. తనను తాను ఎక్కువ అంచనా వేసుకుని ఆవేశంతో వారి ముందుకెళ్తే అది మూర్ఖత్వమే అవుతుంది. అందుకే శివాజీ ఆ 7 సంవత్సరాల్లో ప్రతిరోజు తన వనరులను ఎలా మెరుగుపరుచుకోవాలి, తన సైన్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఆర్థికంగా ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి అని అనుక్షణం పరితపించేవాడు. ఆ దిశగా 7 సంవత్సరాలు ఓపికతో ఒక్కో అడుగు వేసి సువిశాల సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. శివాజీ గుట్టుచప్పుడుగా మహాసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడన్న విషయం ఆ నోటా ఈ నోటా బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా చెవిన పడింది. వెంటనే ఇటు శివాజీని పట్టుకోవడానికి పూణేకు, అటు శివాజీ అన్న సంభాజీని పట్టుకోవడానికి బెంగళూరుకు 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ కూడా అక్కడ ఇక్కడ ఆదిల్ షాహీ సేనలను చిత్తుగా ఓడించి తమ ఒంట్లో ప్రవహిస్తున్న షహాజీ తాలూకు రక్తపు ఆనవాళ్లను చూపించారు. అక్కడితో ఆగకుండా బందీగా ఉన్నటువంటి షహాజీని చెరసాల నుండి తప్పించారు. కానీ ఆదిల్ షాహీ సామ్రాజ్యంలో యుద్ధ భయంకరుడిగా పేరుగాంచిన అఫ్జల్ ఖాన్ సంభాజీని చుట్టుముట్టి అత్యంత దారుణంగా హతమారుస్తాడు. చంపే ముందు సంభాజీని నానా చిత్రవధులు చేసినట్లు శివాజీకి తెలుస్తుంది. షహాజీ చెరసాల నుండి తప్పించుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు కొండపై నుండి కింద పడి మరణిస్తాడు. అలా భారతదేశ చరిత్రలో ఓ వీరసింహం కథ ముగుస్తుంది. అంతటితో ఆగకుండా శివాజీని కూడా చంపమంటూ మహమ్మద్ ఆదిల్ షా అఫ్జల్ ఖాన్కి ఉత్తర్వులు జారీ చేస్తాడు. శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతన్ని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని,
చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడి పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్రలక్ష్మీ నరసింహవలే చీల్చి చెండాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒక్క వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పస్తూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి కోలాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తాన్లే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబ్ భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపాడు. 2 సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్ షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కోలాపూర్ పంపించాడు. ఆ సమయంలో కోలాపూర్ దగ్గరలో ఉన్న పనాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పనాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్గఢ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పనాలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతల్చవలసిందిగా సిద్ది జోహార్కి వర్తమానం పంపాడు. అది తెలుసుకున్న సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు. చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు. కోటకు చేరుకునేలోపు శత్రువులు తమను సమీపించగలరు అనే విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్లిన వెంటనే బాజీ ప్రభు దేశ్పాండే 2 చేతుల ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పనాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తాన్లతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తర్వాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు 1,00,000కు పైగా సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 ఏప్రిల్లో
నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తాఖాన్ గదిలోకి చేరుకున్నాడు. శివాజీ కత్తి వేటుకు షాయిస్తాఖాన్ 3 వేళ్లు తెగి కింద పడగా షాయిస్తాఖాన్ కిటికీలో నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షాయిస్తాఖాన్ అంగరక్షకులు షాయిస్తాఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. మొఘళ్లకు మచ్చ తెచ్చిన షాయిస్తాఖాన్ను ఔరంగజేబ్ సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించి వేశాడు. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తమ సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో మొఘల్ల, బీజాపూర్ సుల్తాన్ల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబ్ ఆగ్రహోదుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ను శివాజీపైకి పంపించాడు. రాజా జైసింగ్ సంగతి తెలిసిన శివాజీ తాను యుద్ధంలో ఓడిపోవడం ఖాయమని తెలుసుకుని సంధికి ఒప్పుకున్నాడు. సంధిలో భాగంగా 23 కోటలను, 4 లక్షల రూపాయలను మొఘలులకు చెల్లించాడు. శివాజీ తాను కూడా ఓ మొఘల్ సర్దార్గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శత్రువులైన బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను ఓడించడానికి శివాజీ మొఘల్ సర్దార్గా ఉండడానికి ఒప్పుకున్నాడు. 1666లో ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని 6 ఏళ్ల కొడుకు శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడే బందీ చేశాడు. ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీరులకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్ళ బట్టలు పంపించిన తర్వాత తాను పని మనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళ బుట్టల్లో దాక్కుని తప్పించుకున్నారని ఒక వాదన. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘళ్ళు మరిన్ని యుద్ధాల్లో పాల్గొంటూ ఉండడం వల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి 1,00,000 మంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరుగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేక చేతులెత్తేశారు. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా పూణే దగ్గర ఉన్న కొండనకోట స్వాధీనం కాలేదు. ఆ కోటను ఉదయభాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండమే కారణం. దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ మలుసరేకి ఆ కోటను స్వాధీనం చేసుకునే బాధ్యత అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఓ కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు కల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్లిన వారు అందించిన తాళ్లను పట్టుకుని సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు. మరాఠాలకు, రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మాత్రం మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాం కానీ సింహాన్ని పోగొట్టుకున్నామన్నాడు. సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండనకోట పేరును సింహగఢ్గా మార్చాడు.
జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగాలతో దక్షిణ రాష్ట్రాలపై దండయాత్ర చేసి వెల్లూరు, గింగిలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ రాజ్యాన్ని చేపట్టి మొఘళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. యుద్ధ తంత్రాల్లో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజుల్లో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఓ చిన్న ముస్లిం రాజ్యాన్ని ఓడించి అతడి అందమైన కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో, నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. గెరిల్లా యుద్ధ విధానం శివాజీతోనే మొదలైంది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. 8 నెలలు పంటలు పండించే రైతులు కూడా 4 నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలకు అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా 1,00,000 సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింపజేయడంలో శివాజీ ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి. శివాజీ భవానీదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కూడా కట్టించాడు. శివాజీ సైన్యంలో 3 ముస్లింలు, ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు. శివాజీ అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు. ఆగ్రా నుండి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మదానీ మేతర్ కూడా ముస్లిమే. ఇలా శివాజీ ముస్లింలను, హిందువులను సమానంగా చూస్తూ సర్వమత సౌభ్రాతృత్వంతో తన పరిపాలన కొనసాగించి ప్రపంచ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వాట్సాప్లో నోటిఫికేషన్స్ కొరకు 7032208150 నంబర్కి RM అని మెసేజ్ చేయండి. ఇది ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్.